హిడ్మాకు కన్నీటి వీడ్కోలు. శోకసంద్రమైన పువ్వర్తి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పువ్వర్తి. నిన్న మనం విజువల్స్ చూసినాం సోషల్ మీడియాలో. ఆ ఊరంతా ఏడుస్తుంది. ఇద్దరు భార్యాభర్తల్ని, హిడ్మాను ఆయన భార్య సహచరి రాజేని, ఇద్దరిని ఒకే చితి మీద పెట్టి కాల్ చేసిర్రు. హిడ్మా శకం ముగిసిపోయినా, హిడ్మా భౌతికంగా లేకపోయినా, ఆయన ఆశయాలు, ఆయన చేసిన పనులు, ఆయన ఉద్యమానికి చేసినటువంటి సేవలు జీవితాంతం ఒక కీలక ఘట్టంగా మావోయిజం చరిత్రలో హిడ్మా ఒక హీరోగా ఆయన నిలిచిపోతాడు. ఒకసారి చూద్దాం. శోకసంద్రమైన పువ్వర్తి. మృతదేహాన్ని చూసి గుండెల విసేలా విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు. పొరుగు గ్రామాల నుండి తరలి వచ్చిన జనం. 18న హిడ్మా ఆయన భార్య రాజే ఎన్కౌంటర్. ఇగో చూడొచ్చు హిడ్మా దంపతుల్ని. ఆ ఊరంతా అసలు ఆయన 17 సంవత్సరాల వయసులోనే మావోయిస్టులోకి పోయి చదువు కూడా పూర్తి స్థాయిలో మావోయిజంలోనే నేర్చుకున్నాడు. అడవులను ఈజీగా మనం ఎట్లయితే హైవేల మీద ఏ ఊరు ఎక్కడ ఉందని చూస్తే ఆ అడవులలో కూడా మొత్తం ప్రతి అడుగు తెలిసిన వ్యక్తి. మరి లొంగిపోవడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఎన్కౌంటర్ లొంగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలే పోలీసులే ఎన్కౌంటర్ చేసి చంపినాయి. కింది స్థాయి క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయడం కోసం ఎన్కౌంటర్ చేసిన హిడ్మాని, లొంగిపోవడానికి వచ్చినటువంటి హిడ్మా దంపతుల్ని అనేటువంటిది ఒక పౌర హక్కుల సంఘం నేతలు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏదేమైనా దీని మీద విచారణ చేసి ఏం జరిగింది అనేటువంటిది తేలాలి. కానీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అంత బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నక్సల్స్కి వ్యతిరేకి, చంద్రబాబు బీజేపీకి అనుకూలమైన వ్యక్తి. కాబట్టి ఇదంతా కూడా ఏం జరిగిందో బయటికి రాకుండా నిజంగా ఎన్కౌంటర్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. దీని మీద పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయాలనేటువంటిది పౌర హక్కుల నేతలు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా కొంతమంది మావోయిస్టులు కూడా ఆజాద్, తర్వాత తిప్పిరి తిరుపతి, దేవుజీ, కొయ్యడ సాంబయ్య ఆజాద్, ఇట్లా వీళ్ళంతా కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వాళ్ళను ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళను లొంగుబాటు చూపించాలి పోలీసులు ఎదుట, లేకపోతే కోర్టులో హాజరుపరచాలి అనేటువంటిది ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నిన్న ఒక లెటర్ విడుదల చేసినాయి. అయినా మా అదుపులో లేవని పోలీసులు చెప్తున్నారు. మరి వాళ్ళని నిజంగా ఎన్కౌంటర్ చేస్తారా, లేదా పోలీసులు అదుపులోనే ఉన్నారా, విచారణ చేస్తున్నారా, పోలీసులు అదుపులో లేరా, ఏం జరగబోతుందో అది కూడా మనం చూడాల్సిందే.